ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చిన్న లేఖనాన్ని చదువుకొని మనము ముందుకు కొనసాగుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకతడు మూర్ఖరాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ దేవుని కృప తోడుగా ఉండును గాక. వింటున్నటువంటి వర్తమానాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు కూడా ఒక చక్కటి వర్తమానంతో మనము దైవ ధ్యానంలోకి వెళ్ళిపోదాం. చదవబడినటువంటి లేఖనాన్ని గనక మనము పరిశీలించినట్లయితే అక్కడ యోబు తన భార్య వారి మధ్య జరిగినటువంటి చిన్న సంభాషణను మనము చూస్తూ ఉన్నాం. నిజమే కదా దేవుని బిడ్డలారా? యోబు తన జీవితంలో కలిగి ఉన్న యథార్థత, యోబు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి భక్తి, యోబు తన జీవితంలో దేవుని యందలి కలిగి ఉన్నటువంటి ఆ అపారమైన నమ్మకము, విశ్వాసము తనను ఏ స్థాయికి తీసుకుని వెళ్ళింది అంటే, తనకున్నవన్నీ పోగొట్టుకున్నప్పటికీ, తనకున్నవన్నీ చేజారినప్పటికీ, ఆస్తి, అంతస్తులు, ఆరోగ్యము, బిడ్డలు ఇవన్నీ కూడా తన నుంచి దూరమైనప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి యోబు తన పరిస్థితిని బట్టి బాధిస్తూ ఉండగా తన భార్య వచ్చి అన్న మాట ఏమిటంటే, ఇంకా మనకు దేవుడు అవసరం అంటావా? ఇంత జరిగిన తర్వాత కూడా మనము దేవుణ్ణి వెంబడించాలంటావా? ఇంత జరిగిన తర్వాత కూడా దేవుణ్ణి మనము ఆరాధించాలంటావా? ఇంత జరిగిన తర్వాత కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటావా? దేవుని బిడ్డలారా, యోబు భార్య అన్నటువంటి ఈ విషయాన్ని గనక మనము ఆలోచన చేసినట్లయితే ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు కూడా ఇట్టి మాదిరిగానే ఉన్నాయి. ఈరోజు చాలామంది జీవితాలు కూడా ఇట్టి మాదిరిగానే ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యోబు భార్య యోబుతో అన్నట్లుగా చాలామంది కుటుంబాల్లో దేవుడు ఏదైనా ఒక మంచి కార్యాన్ని జరిగించినప్పుడు వారు చాలా ఆనందపడుతున్నారు. దేవుడు మేలు చేసినప్పుడు సంతోషపడుతున్నారు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించి వారి చేతుల నిండా ఆశీర్వాదాల చేత నింపినప్పుడు వారు ప్రభువుని స్తుతించగలుగుతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుని వాక్యం మనకు సూటిగా చెప్తున్నటువంటి గొప్ప సత్యం ఏమిటి అంటే, మనము ఉన్నప్పుడే కాదు, మనకు ఏమీ లేనప్పుడు కూడా ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలి. యోబు భార్య వచ్చి అంటుంది, నువ్వు చచ్చిపో, దేవుణ్ణి దూషించి ఇక దేవుడితో నీకు పని లేదు, ఇంత కీడు తలపెట్టిన తర్వాత కూడా ఇంకా దేవుడు మనకు అవసరం అంటావా? కాబట్టి నువ్వు చచ్చిపో, ఆ దేవుడితో ఇంకా మనకు పని లేదు అని చెప్పి యోబును కూడా అవిశ్వాసంలోనికి నడిపిస్తా ఉంటే, యోబు అన్న మాట ఏమిటంటే, దేవుడి బిడ్డలారా, పిచ్చిదానిగా మాట్లాడుతున్నావు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు. నువ్వు మేలు చూసినప్పటికే కాదు, కీడు అనుభవించినప్పుడు కూడా ఆ దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకని అంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు అనుభవాన్ని ఆలోచించండి. ఎందుకు యోబు ఆ రీతిగా మాట్లాడాడు అంటే, తెలుసు యోబుకి దేవుని యొక్క గొప్పతనం ఏమిటి అని. దేవుని బిడ్డలారా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు అన్న ఈ మాటలు ఎవరు పలుకుతారండి? ఎవరు పలకగలరండి? యోబు ఒక్కడే ఇట్లాంటి మాటలు మాట్లాడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానం ఇచ్చినటువంటి మనందరితో యోబు ద్వారా ప్రభు పలికిస్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, మనము కూడా యోబు లాంటి గొప్ప భక్తి చేయాలి. సాతాను వచ్చి అంటాడు, దేవుడు నీకేం చేశాడు? సాతాను వచ్చి అంటాడు, దేవుడు నీకేమి ఇచ్చాడు? సాతాను వచ్చి అంటాడు, దేవుడిని నేను చూశాడు, కాబట్టి ఆ దేవుడిని విడిచిపెట్టే, ఆ దేవుడితో మనకు అవసరం లేదు. నువ్వెంత ప్రార్థిస్తున్నావు, నువ్వెంత గోజాడుతున్నావు, నువ్వెంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటున్నావు, అయినప్పటికీ నీకు సమాధానం దొరకట్లేదు, అయినప్పటికీ నీకు దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు, ఆయన నిన్ను పట్టించుకోవట్లేదు. కాబట్టి అక్కడి నుంచి నువ్వు యువతలకి వచ్చాయి, నీకు ఇక దేవుడితో పని లేదు, నేను నీకున్నాను అని చెప్పి రకరకాల మాటలు అనేకమైనటువంటి సందర్భాల్లో వాడు పలుకుతూ ఉంటాడు. అయితే యోబు భక్తుడిలాగా మనం కూడా ఏం చేయాలి అంటే, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెట్టినా పెట్టకపోయినా, దేవుడు చూసినా చూడకపోయినా, దేవుని బిడ్డలారా, మనము కూడా యోబు వలె దేవుని యందే నిలబడే వారంగా
ఉండాలి, దేవుణ్ణి గెలిపించే వరంగా ఉండాలి. నిజమే కదా? యోబుకి దేవునికి సాతానికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ, యోబు ఒక మానవుడు అయ్యుండి దేవుణ్ణి గెలిపించాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి గెలిపించగలుగుతున్నావా? దేవుడు నీ ద్వారా అవమానపరచబడుతున్నాడు. ఆలోచించు. నీ విషయంలో సాతాను పలు రకాల ఆలోచన కలిగి నీ మీద దాడికి వస్తుంటే నువ్వు దేవుని తరపు నిలబడి దేవుని కొరకు జీవించగలుగుతున్నావా లేదా అన్నదే ఈరోజు మన యొక్క అంశము. ఈరోజు ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, మనము కూడా యోబు భక్తుడు వలె జీవించాలి. మనము కూడా యోబు భక్తుడు వలె ఏమున్నా లేకపోయినా యేసునందే ఆనందించాలి, యేసునందే సంతోషించాలి. ఆయనలోనే ఆనందము దాగుంది, ఆయనలోనే సంతోషము దాగుంది, ఆయనలోనే సమస్త సకల ఐశ్వర్యాలు ఆశీర్వాదాలు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి నీవు కలిగి ఉన్న సమస్యను బట్టి బాధపడే కంటే నిన్ను చూస్తున్న దేవుడు, నీవు కలిగి ఉన్న దేవుడు యేసుని బట్టి సంతోషించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తావు. పోగొట్టుకున్న వాటి కంటే రెండింతల ఆశీర్వాదం యోబు చూశాడు. కారణం ఏమిటి? దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమున్నా లేకపోయినా నన్ను వెంబడించగలవా? ఏమున్నా లేకపోయినా నీవు నాతో పాటు నడవగలవా? ఏమున్నా లేకపోయినా నీవు భక్తి చేయగలవా అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ హృదయంలో భద్రపరచుకుంటామని ఆశపడుతా ఉన్నాను. యోబు భక్తుడు వలె మనము జీవిద్దాం, యోబు వలె మనము కూడా మాట్లాడదాం, యోబు వలె దేవుని తరపు నిలబడదాం, యోబు వలె మనము కూడా దేవుని కొరకే బ్రతుకుదాం. అతి కృప దేవుడు మనకి, నాకు, మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుల దేవ మీకు వందనాలు. ఈ రోజు విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి. మేము యోబు వలె బ్రతకడానికి సాయం దయచేయండి. మా కష్టములో, మా నష్టములో, మా బాధలో, మా శ్రమలో, మా శోధనలో మేము నా తండ్రి యోబు భక్తుడు వలె జీవించడానికి నీ సహాయ సహకారం అందించమని ప్రాధేయపడుతున్నాం. ఎవరు ఏ సమస్యలో, ఏ బాధలే, నష్టంలే, కష్టంలో ఉన్నా ఇప్పుడు యేసయ్య నామములో విడుదల కలుగునుగాక, విమోచన కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రతి కుటుంబం దీవించబడునుగాక, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడునుగాక. ఈ నామ మహిమార్థమే మీ బిడ్డల కుటుంబాన్ని మీరు నిలబెట్టుకుని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని భూదిగంతముల వరకు మమ్మల్ని మీ సాక్షులుగా వాడుకొని దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడే పాత్రలుగా, నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని యేసయ్య నామమున ప్రార్థిస్తూ ఫలము నిశ్చయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించునుగాక.